రవి అనే 14 ఏళ్ల బాలుడు కుటుంబంతో కలిసి ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అతనికి కొత్త విషయాలు తెలుసుకోవడం, సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అతనికి ఒక పాత పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకం తన జీవితాన్ని ఎలా మార్చేసింది అనే స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు, వెల్కమ్ టు మై ఛానల్ లోచి స్టోరీ టెల్లింగ్. రోజు రవి తన తాతగారి బండి దగ్గరకు వెళ్ళి పాత వస్తువులను చూడడం మొదలు పెడతాడు. అక్కడ అతనికి ఒక పురాతనమైన పుస్తకం కనిపిస్తుంది. ఆ పుస్తకం చాలా పాతదైనా అది మెరుస్తూ ఉండటం వలన కవర్ మీద అజ్ఞాత గ్రహం ఒక గేట్వే అనే అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి అనుకుంటూ రవి దాన్ని ఆసక్తితో తెరుస్తాడు. ఆ పుస్తకం తెరవగానే ఒక్కసారిగా చుట్టూ ఒక పెద్ద కాంతి వలయం ఏర్పడుతుంది. రవి ఆశ్చర్యంతో వెనక్కి వస్తాడు. కానీ ఆ కాంతి అతనిని ఆ పుస్తకం వైపు లాగుతూ ఉంటుంది. అయ్యో, ఇదేంటి అంటూ రవి కళ్ళు మూసుకుంటాడు. అతని చుట్టూ కూడా ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత తాను మెల్లగా కళ్ళు తెరిచేసరికి ఎక్కడో కొత్త ప్రదేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అక్కడ అతనికి ఆకాశం గులాబీ రంగులోను, నేల నీలం రంగులోను మెరుస్తూ కనిపిస్తుంది. చెట్లు సాధారణ ఆకుల్లాగా కాకుండా స్పష్టమైన కాంతి రేఖలతో కనిపిస్తూ ఉండడం వల్ల ఇది నిజంగా చూస్తున్నానా లేక కలలో ఉన్నానా అనుకుంటూ రవి ముందుకు నడుస్తూ ఉంటాడు. అక్కడ అతనికి పొడవైన శరీరంతో, పెద్ద కళ్ళు, మెరిసే చర్మంతో కొన్ని వింత జీవులు కనిపిస్తాయి. రవి భయంతో వెనక్కు వెళ్తాడు. భయపడకు, మేము నీకు హాని చెయ్యము. ఇది జెరాన్-7 అనే గ్రహం అని ఓమాస్ అనే ఆ గ్రహం నాయకుడు రవితో మృదువుగా చెప్తాడు. ఓమాస్ రవిని తమ నగరానికి తీసుకువెళ్తాడు. అక్కడ గాలిలో తేలుతున్న భవనాలు, ఎగిరే కార్లు, మెరిసే టవర్లు ఇలా భవిష్యత్తులో ఉండేలాగా కనిపిస్తాయి. ఓమాస్ ఒక పెద్ద హాలోగ్రామ్ స్క్రీన్ ముందు రవిని నిలబెడతాడు. స్క్రీన్పై యుద్ధాలు, గ్రహాల నాశనము, భూమి మరియు జెరాన్-7 మధ్య పాత సంబంధాలు వంటి భయంకరమైన దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. మన గ్రహం చాలా ఏళ్ల క్రిందట నాశనానికి గురైంది, కానీ ఈ విషయం భూమి వాళ్ళు మర్చిపోయారు అని ఓమాస్ అంటాడు. రవి ఆశ్చర్యంతో భూమికి ఈ గ్రహానికి సంబంధం ఉందా అని అడుగుతాడు. ఓమాస్ రవిని గ్రహంలోని శక్తి మూలం అంటే ఎనర్జీ కోర్ వద్దకు తీసుకువెళ్తాడు. అక్కడ ఒక తేలియాడే మెరిసే పెద్ద క్రిస్టల్ ఉంటుంది, కానీ అది పగుళ్ళతోటి నాశనానికి దగ్గరగా ఉంటుంది. ఈ కోర్ లేకపోతే మన గ్రహం పూర్తిగా నాశనం అవుతుంది అని ఓమాస్ బాధగా చెప్తూ ఉంటాడు. ఇది ఎలా జరిగిందో మీకు తెలుసా అని రవి అడుగుతాడు. అప్పుడు ఓమాస్ ఒకరు దీనిని పాడు చేయాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్తాడు. అప్పుడే వెనుక నుండి ఒక పెద్ద శబ్దం వస్తుంది. రవి భయంతో వెనక్కు తిరిగి చూస్తాడు. ఒక మెటల్ మాస్క్ వేసుకున్న వ్యక్తి పొడవైన శరీరంతో ఓమాస్ వైపు వేగంగా వచ్చి, ఇదిగో ఈ గ్రహం శక్తిని నేనే స్వాధీనం చేసుకుంటా అంటూ ఆ వ్యక్తి హాస్యం చేస్తూ ఉంటాడు. అతనే ముత్తు. ఇతను జెరాన్-7 శక్తిని దోచుకోవాలని చూస్తున్నాడు అని ఓమాస్ కంగారుగా చెప్తాడు. మీకోసమే వచ్చాను రవి, నువ్వు ఈ శక్తిని రీస్టార్ట్ చేయగలవు అని ముత్తు అంటాడు. నేను ఎలా అని రవి ఆశ్చర్యపోతాడు. అప్పుడే ఒక గుబురుగా పెరిగిన తెల్ల జుట్టు వ్యక్తి బయటకు వస్తాడు. అతను, ముత్తు ఆపు, ఆ వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ అరవింద్ రెడ్డి, ఒక భూమి మీద ఉండే శాస్త్రవేత్త. డాక్టర్ గారు, మీరు ఇక్కడ అని రవి ఆశ్చర్యపోతాడు. నేను ఇక్కడ 30 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఈ గ్రహాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాను అని రెడ్డి అంటాడు. డాక్టర్ రెడ్డి ఒక పురాతన గ్రంథాన్ని తీసి రవికి చూపించి, ఈ గ్రహ శక్తిని తిరిగి పని చేయించగలిగేది ఒక నువ్వే అని చెప్తూ ఉంటాడు. రవి, ఓమాస్, డాక్టర్ రెడ్డి కలిసి ఎనర్జీ కోర్ను మరమ్మతులు చేయడానికి వెళ్తారు. ఇది చాలా ప్రమాదకరం అని ఓమాస్ హెచ్చరిస్తూ ఉంటాడు. చేసేది ఏం లేదు, మనం ప్రయత్నించాలి అని రవి ధైర్యంగా అంటాడు. రవి చేతితో శక్తి కోర్ను తాకుతాడు. ఒక్కసారిగా అతని చుట్టూ వెలుగు రేఖలు వస్తాయి. కోర్ మెల్లగా శక్తిని పునరుద్ధరించుకుంటుంటుంది. ముత్తు కింద పడిపోతాడు. లేదు, ఇది సాధ్యం కాదు, గ్రహం మొత్తం కూడా కాంతితో నిండిపోతుంది.
కొన్ని గంటల తర్వాత జెరాన్ 7 ఇప్పుడు సురక్షితంగా ఉంది అని, రవి నీ ధైర్యానికి ధన్యవాదాలు, నీవు మా గ్రహాన్ని రక్షించావు అని ఓమాస్ కృతజ్ఞతతో చెప్తూ ఉంటాడు. కానీ నేను నా ఇంటికి వెళ్ళాలి అని రవి బాధగా అంటాడు. ఓమాస్ మెరిసే గేట్వే తెరుస్తాడు. ఇదే నిన్ను భూమికి తీసుకువెళ్తుంది అని చెప్తాడు. అప్పుడు రవి ధన్యవాదాలు, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను అని రవి గేట్వేలోకి దూకుతాడు. రవి కళ్ళు తెరిచేసరికి అతను తిరిగి తన తాతగారి పాత ఇంట్లో ఉంటాడు. పుస్తకం కూడా తన ముందే ఉంటుంది. ఇది నిజంగా జరిగిన సంఘటనైనా అతను గదివైపు చూస్తూ ఉంటాడు. టేబుల్ మీద ఒక నీలం రంగు మెరిసే రాయి కూడా ఉంటుంది. అదే జెరాన్ 7 నుండి వచ్చిన స్మారక చిహ్నం. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.